భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 17 దాకా అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యలు ఈరోజు మనం చూస్తున్నాం. టిట్కో ఇళ్ళు ఈరోజు కూడా కొన్ని దగ్గర పూర్తి కాలేదు, పూర్తి అయినటువంటిది లబ్ధిదారులకు కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు. మన జిల్లాలో ఉండేటువంటి ఇంచుమించు ధాన్యం కోతలు పూర్తి కాబోతున్నాయి. ధాన్యానికి మద్దతు ధర ఒక్క ప్రభుత్వం ప్రకటించింది. ఆ పద్ధతుల్లో ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గర ఎలాంటి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి, కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర అలాంటి పరిస్థితి లేదు. కొన్ని నామమాత్రంగానే ఉన్నాయి. 8 నుంచి 17 దాకా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటాం. ప్రజల యొక్క సమస్యలను సచివాలయాలు కానీ ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు దగ్గర రిప్రజెంటేషన్, ప్రజలు కదిలి వచ్చి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేస్తాం. అందువల్ల రాబో కాలంలో 23 నుంచి 28 దాకా కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి, ప్రజలందరూ భాగస్వాములు అయ్యేదానికి సిపిఎం పార్టీ ఇంటింటికి పోయి వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని రాబో కాలంలో ఈ పోరాటానికి సిద్ధమవుతుందనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో మార్చి 8వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి నేడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల మీద ప్రజల్ని సంఘటితం చేసి పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడానికి ప్రజా చైతన్య యాత్రలు పేరుతో సిపిఎం పార్టీ మార్చి 8 నుంచి 17 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 17 లోపుగానే ఈ చిన్న సమస్యలు సైతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎంత దారుణం అంటే, పెన్నా నది ఒడ్డునే ఉంది నెల్లూరు సిటీ నియోజకవర్గం. 170% మందికి పొజిషన్ సర్టిఫికేట్లని, డి ఫారం పట్టాలని, బి ఫారం పట్టాలని ఇటువంటి పట్టాలు ఉన్నాయి తప్ప అవి ఎందుకు కూడా ఏదన్నా ఆ కుటుంబంలో బిడ్డ చదువుకి కానీ లేదా పెళ్లికి కానీ అనారోగ్య కారణంగా వస్తే అత్యవసరంగా ఆసుపత్రి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ ఏదైనా ఒక 10 అంకణాలు 9 అంకణాలు ఆస్తుంటే ఏమాత్రం ఎక్కడ బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి కానీ వారసులకు బదలాయించడానికి కానీ ఆ పట్టాలు ఉపయోగపడడం లేదు. రిజిస్ట్రేషన్ పట్టాలు అనేటటువంటివి పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాల్లో లేవు. ఈ ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా ప్రజల్ని సమీకరించి ప్రజలని భాగస్వాములు చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించేదానికి సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రల్ని చేపట్టింది. మేము నెల్లూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం చేపట్టిన ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కండి. ప్రజలందరం కలిసి ప్రజల యొక్క అజెండాని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేదానికి ఈ ప్రజా చైతన్య యాత్ర చేపట్టాము.